అంటే నువ్వు చెప్పేది అబద్ధమా? చచ్చా, వాడు అదో టైపు. నువ్వేం పట్టించుకోకు. నేను నీకోసం చావడానికైనా సిద్ధం. నన్ను నమ్ము. ఏ క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది. రే సుశాంత్, కామ్గా ఉండలేవారా? ఎల్లు బాబాయ్ ఎల్లు, ఇంకో బిస్కెట్ ఎల్లు. ఏం నటిస్తున్నావురా? చెప్తా. హాయ్ హాయ్. హే బాస్, నా కల్లో కొన్ని అవ్వు కలనా. హలో, ఏం రా వారి పత్తలేవు ఇంటికి వస్తావు సావుకొస్తుంది తోటి ఏ గీత, ఏంటే రోజు ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా. వాణ్ణి నేను నువ్వు ప్రేమిస్తున్నాను. అవునా? డ్రీమ్ లో లవ్ చేస్తున్నావు, మరి లైవ్ లో ఉండాలిగా. ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాను కూడా. చాలా మంచివాడు. అలాగా? అతన్ని చూసావా? లేదు, ఈ రోజు 10:30కి లుంబిని పార్క్ దగ్గర కలుద్దామన్నాడు. నాకు కూడా చూడాలి. వెళ్దాం. లుంబిని పార్క్? ఏయ్, ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. వామ్మో, కొంప ముంచేదట్టుంది. సేయ్ ఆగువే, పట్టుకా. దీనికేమైంది? చా, దీనమ్మ బైక్ ఇప్పుడే ఆగాల. హలో బాసు, కొంచెం జరుగుతావా? హలో 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 బాసు, ఏంటయా? ఒక కాల్ ది బాసు, ప్లీజ్. ఒక్క కాల్ ది బాసు, ప్లీజ్. నేను పెట్టిందే ఒక్కలు, అది కూడా ఇస్తే కింద ఉంటాను. కొంచెం కొంచెం ది బాసు. అరే నా టెన్షన్ అర్థం చేసుకో. అరే అరే హలో హలో హలో. ఇన్నా నుంచి ఓ దొబ్బుతున్నావు. నేను దిగాల్సిన లుంబిని పార్క్ వచ్చేసింది. లుంబిని పార్క్? నిజంగా సుశాంత్ ఇదంతా చేశాడు? అవునే, అదిగో వస్తున్నాడు. చాలా టెన్షన్ గా వస్తున్నాడే. రానిరా, స్ట్రైట్ రాని. డ్రీమ్ బాయ్. ఏయ్, నువ్వేనా డ్రీమ్ బాయ్? ఎవరయ్యా మీరు? డ్రీమ్ బాయ్ అని చంపేస్తున్నారు. నేనేదో డిస్కౌంట్లో వచ్చిందని డ్రీమ్ బాయ్ టీ షర్ట్ కొనుక్కుంటే డ్రీమ్ బాయ్ అయిపోతానా? నేను డ్రీమ్ బాయ్ కాదయ్యా, బోట్ బాయ్ని. బోట్ బాయ్? మరి అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నీలాగే కన్ఫ్యూజ్ అయిందయ్యా. ఓకే, థ్యాంక్స్. ఏ గీత, ఇప్పుడే SMS పంపించాడు. ఈ రోజు బిజీ అంట, రేపు కలుస్తానన్నాడు. ఇట్స్ ఓకే స్నేహ, డోంట్ బి సాడ్. ఓకే. వీడోడండి బాబు. అమ్మో, ఇంకా లాభం లేదు. ఈ రోజుతో ఈ కలర్ డ్రామాకి క్లైమాక్స్ చెప్పాల్సిందే. అమ్మో, ఇదేంటి డోర్ తీసే ఉంది, కింద పిల్లలు కూడా లేరు. ఏంటంత తేడాగా ఉంది? నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ గడు ఎవడే? నిన్ను నువ్వు వచ్చేవేంటి? రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి. నువ్వేం కాదు, ప్రశాంత్. ప్రశాంత్ కాదు, సుశాంత్. పేర్లు అక్షరం మారితే పర్లేదే, మనిషి మారితేనే తేడాలు వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడుకో, ముందుకి నుంచి వెళ్ళు. ప్రశాంత్ వస్తే ఫీల్ అవుతాడు. ఆడబ్బా, వాడెవడే ఫీల్ అవడానికి? ప్రశాంత్ ని తిట్టొద్దు. తిట్టడం కాదు, వాడు ఇక్కడికి వస్తే. అమ్మో, ఇంకా లాభం లేదు, నిజం చెప్పాల్సిందే. స్నేహ, అసలు ఇది కల కాదు. ఇది కల కాదు, నిజం. నో, ఇది కలే. హలో మేడం మీరాబాయ్, ఇది నిజం. రా, కావాలంటే చూడు. చూడు, ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను. చల్లటి గాలి వస్తుంది, పండు వెన్నెల కూడా ఉంటుంది. ఓకే? అమ్మని, ఏంటంత చీకటికుంది? కొంపతీసి వాళ్ళ అమావాస్య. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలరా బాబు? ఐడియా. నొప్పిగా ఉందా? లేదా? గట్టిగానే వీళ్ళనే.
ఏది నువ్వు ఒకసారి గిల్లు. ఓ! నీకు నొప్పి లేదు కదూ? కళ్ళలో నొప్పి తెలీదు. ఏంటి తెలీదు? చూడు ఎర్రగా ఎలా వాచిపోయిందో. ఓకే ఓకే 12 అవుతుంది. ప్రశాంత్ వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఏయ్, మధ్యలో వాడి పేరు ఎత్తావంటే ఏం చేస్తావు? బిల్డింగ్ పైన దూకేస్తావా? దూకు, నీకేం కాదు. ఎవడు చెప్పాడు? ఆ రోజు దూకినందుకే ఇదిగో 6 కుట్లు పడిని. కొద్దిలో హెడ్ మిస్ అయ్యి హ్యాండ్కి తగిలేసింది. లేకపోతే నా ఫోటోకి దండేసేవాళ్ళు. ఎందుకు ఇదంతా చేసావు? నీ కలలు బాగొస్తాయని తెలిసే ఇదంతా చేశాను. కానీ ఏం చేసినా ఎందుకు చేసినా అంతా నీ మనసులో ప్రేమ పుట్టించడానికే. ఇది కళ కాదు, నిజం. ఇది రూమా మున్సిపాలిటీ చెత్త కుండీయా? ఎక్కడ పొడిచే దీనికి అది రే రే ఇప్పుడు హాయిగా ఉంది. దున్నపోతు మీద వాన. ఒరేయ్, అలారం సౌండ్కి బిల్డింగ్ అంతా ఊగిపోతుంది, నీకు మాత్రం చీమ కుట్టినట్లేదా? అదిగో చెవిలో నానా చెత్త పెట్టాడు. ఏంటి ఈ మాత్రం దానికి అలారం పెట్టుకు చావడం ఎందుకు? లేచి కాలేజీకి వెళ్ళు. ఫస్ట్ హాఫ్ లెసన్ బోరు, సెకండ్ హాఫ్ లెక్చరర్ బోరు. లంచ్ చేసి లంచ్ బ్రేక్ వెళ్తాను. లంచ్ చేసి బ్రేక్ టైంకి వెళ్తావా? ఆహా, సర్వనాశనం అయిపోవడానికి ఎంత చక్కటి ప్లానింగ్. ఇది ఓహో, వీడికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారే. ఇదిగో 7. హలో సుశాంత్, ఎక్కడున్నావు? ఆందివే, ఇప్పుడే వస్తున్నా. ప్రాజెక్ట్ వర్క్ కి అప్లై చేసావా? చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా. ఈరోజు లాస్ట్ డేట్, త్వరగా కాలేజీకి రా. సాయంత్రం లోపు చేయొచ్చుగా. అమ్మా నిద్ర సరిపోవట్లేదు. సరిపోవట్లేదా? డంబుల్స్ కొట్టే వేలకు వేలు ఫీజు కడుతున్నారు. అప్పుడప్పుడు కాలేజీ కూడా వెళ్ళాలి, లేకపోతే నాన్నగారు ఫీల్ అవుతారు. మరే. ఈ గోల ఎప్పుడు ఉండేదేగా. వేడి నీళ్ళు పెట్టాను, లే స్నానం చేద్దు గాని. బాగా మరిగించిన నెత్తిరి పోయండి. పద నాన్న. ఏంటో ఈ మధ్య గీత బాగా కల్లోకి వస్తుందిరా. గీత నేను పెళ్లి చేసుకున్నట్టు, గీత నేను హనీమూన్కి వెళ్ళినట్టు. హాయ్ గీత, ఏంటి రోజు రోజుకి సన్నబడిపోతున్నావు? ఏంటో బాస్, రాత్రిపూట తినబుద్ధి కావట్లేదు. పోనీ నైట్ టైం నేను కాల్ చేయనా? అప్పుడు డేలో కూడా తిందు. అవును, నువ్వేంటి చెయ్యేందుకులే చెప్పు. 2 days నుంచి కనబడట్లేదు? ఉన్నాడా పోయాడా? మరి 2 days ఒక్క 2 days ఆగలేవా? ఇలాగైతే ఎలాగమ్మా? రేపు పొద్దున నాకేమైనా అయితే చెప్పరా? పిచ్చిదారా? ఏంట్రా ఈ పిచ్చి ప్రేమ? పిచ్చి నాకు రా, నిన్ను చూస్తే నాకు వస్తుంది. ఏంటిది పోస్ కాడికి ఏమై? హాయ్ స్నేహ. ఏంటి సుశాంత్ కోసం వెయిటింగా? వాడెప్పుడు టైంకి వచ్చాడు కనుక పద క్లాస్కి వెళ్దాం. పద. ఏ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీ ఇష్టం. హాయ్. ఏంటంత కూల్గా వస్తున్నావు? అప్లై చేయడానికి 1 hour టైం ఉంది. 1 hour ఉంది కదా. ఒరే రో. ఏయ్ స్నేహ. ఏ సుశాంత్, ఏ సబ్జెక్ట్ చేస్తావు? ఏదో రాసే. సుశాంత్ ఏంటి అన్ని లైట్ గా తీసుకుంటున్నావు? కెరియర్ ఇది, కరెక్ట్ గా చెప్పు. సరే నువ్వేం తీసుకున్నావు? ఏరోనాటికల్. అయితే నాకు కూడా అదే పెట్టే. అన్నయ్య, స్నేహ పెళ్లి విషయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ మాటగా నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తాను. ఇది నా కూతురు మాట కూడా. ఆ నీ మాట అది కాదందు, దాని మాట నువ్వు కాదనవు. ఇద్దరు కలిసి నా మాట కాదనకండి. హాయ్ అత్త. హాయ్ తల్లి, హౌ యు I'm డూయింగ్? good. సరే టైం అయింది, నేను వెళ్ళొస్తానే. అన్నయ్య వెళ్ళొస్తా. ఓకే మా బాయ్. బాయ్. రా. డాడీ, అత్త ఎందుకు వచ్చింది? నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? కూర్చో చెప్తాను. నెక్స్ట్ మంత్ నవీన్ ఇండియా వస్తున్నాడట. అప్పుడే మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని మీ అత్తయ్య అంటుంది. ఏంటి డాడీ చెప్పరా? అది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
ఎవరా అబ్బాయి? డాడీ పేరు సుశాంత్, నా క్లాస్మేట్. అతనంటే నాకు చాలా ఇష్టం డాడీ. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేరా. మరి అత్తే వాళ్ళకి విషయం అవి నేను చూసుకుంటాను. నీ ఫ్రెండ్ ఇప్పుడు చూపిస్తున్నావు. రేపు మార్నింగ్ 9 o'clock. ఓకే. ఏంట్రా గీత నా గురించి ఏమనుకుంటుందిరా? అసలు ఉంటే కదా అనుకోవడానికి. ఆ? తను నేను డీప్గా లవ్ చేస్తుందంట. ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా. 1 second. ఏంట్రా అది? ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోక టిన్ను. చూడ్రా. చెప్పు. ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన బాట చెప్పు. గీత కుక్క వెళ్ళిపోయింది అనుకుని చెప్పు. నువ్వు ఎత్తుకెళ్ళావా? యా, దట్స్ మీ. ఆకేంటి? ఈ ఆకు నా గీత కోమలమైన కేశాలను స్పర్శించిన ఎండుటాకు. సంక నాకు. అరే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. పిచ్చి కాదురా ఇది. ఇది నా ప్రేమకు పునాదిరా. నెక్స్ట్ వీడికి సమాధే. ఇది సత్యం. కాదు కాదు, నా ప్రేమ సత్యం. ఏంటి బాగా గుర్తొచ్చేస్తున్నానా? అవును. నీకు బాగా గుర్తొస్తున్నావు. ఇప్పుడే మిస్డ్ కాల్ ఇద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేస్తావు. ఏంటి మ్యాటరు? నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? మీ నాన్న నీకు ఏదైనా పెళ్లి సంబంధం చూసాడా? షట్ అప్. మన విషయం డాడీతో మాట్లాడాను. ఏమన్నాడు? వచ్చి నేను కలుస్తానన్నాడా? అంత లేదు, నిన్నే వచ్చి కలవమన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock ఇంటికి వచ్చే. మరీ అంత లేటా? మార్నింగ్ 4 o'clock 5 o'clock పెట్టుకోవచ్చు కదా. సుశాంత్ ప్లీజ్. బా ఓకే ఓకే. హలో హలో. ఇడియట్. ఏంట్రా సడన్ గా ఫోన్ కట్ చేసినావు? పాపమేమో చెప్తుంది కదా. ఏముందిరా, రేపు మార్నింగ్ 9 o'clock వాళ్ళ బాబుని కలవాలంట. మ్యాటర్ చెప్పేసింది కదా.